హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు పల్లెటూరు స్టైల్లో గోంగూర గోటి కర్రీ మన ఛానల్లో ఈరోజు చేసి చూపిస్తాను. పక్కా పల్లెటూరు స్టైల్లో ఎలాగో చేసి చూపిస్తాను. ఈ గోటి అనేది ఫ్రెండ్స్ బాగా నీట్గా 1-4-5 సార్లు బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా పచ్చగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పంచద అనేది కాని రాకుండా ఇట్లా చల్లగా బాగా నీట్గా వచ్చేలాగా బాగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా పొట్టపేగులు కూడా ఫ్రెండ్స్ బాగా నీళ్ళు దీంతో పట్టి ఇట్లా మొత్తం అంతా నీట్గా రెస్ట్ ఏం లేకుండా మొత్తం అంతా బాగా క్లీన్ చేసుకోవడం. ఈ విధంగా 1-2 సార్లు ఇట్లా తిప్పుకొని ఏం లేకుండా శుభ్రంగా ఇట్లా క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు వేడి నీళ్ళలో ఫ్రెండ్స్ గోటి అనేది మొత్తం అంతా వేసుకొని ఫస్ట్ బాగా ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు అదే వేడి నీళ్ళలో కొంచెం పసుపు, ఉప్పు, 1/2 స్పూన్ పసుపు అండి, అట్లాగే కొంచెం కల్లుప్పు, మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక 20 నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాం అండి. ఇంకా మన గోటి ఆల్మోస్ట్ మొత్తం ఉడికినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఉడికినాక కొంచెం చల్లారిచ్చి ఇది పైన కానొస్తుంది కదా, నల్లది మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి బాగా. మన గోంగూర గోటికి కావాల్సింది మసాలా ఇప్పుడు ధనియాలు, యాలకులు, చెక్క, లవంగాలు, జీలకర్ర, స్టార్ పువ్వు, అనసపు, ఒక బిర్యానీ ఆకు, మారటి మొగ్గ మొత్తం అంతా బాగా వేసుకొని దోరగా వేయించుకొని పొడి చేసుకుందాం. మొత్తం బాగా గోల్డెన్ కలర్లో బాగా వేయిపోయండి. ఇప్పుడు దించుకొని బాగా పొడి చేసుకొని ఉంచుకుందాం మనం. ఇప్పుడు మనం గోంగూర పెట్టి వేపుకున్నాం గోంగూరని. గోంగూర మొత్తం బాగా మెత్తగా అయ్యేటట్టు బాగా వేయించుకున్నాడు. కొంచెం లైట్గా అలా నీళ్ళు లైట్గా ఒక వాటర్ వేసుకుని కొంచెం అట్లా గోంగూర కూడా బాగా ఉడికినట్టు ఫ్రెండ్స్. ఇంకా అయిపోయినట్టు. ఇంకా ఇదంతా మనం ఒక ప్లేట్లో తీసుకున్నాం. ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాం అండి. ఇంకా ఇట్లా చిన్నగా నిదానంగా పైన ఉన్న బ్లాక్ దీనికి మొత్తం అంతా క్లీన్ నీట్గా తీసేసుకోవాలి. అట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఇట్లా బాగా నీట్గా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం ఇప్పుడు బాగా పొడి చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది, మెత్తగా మగ్గిపోయింది. ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం. అంతే. ఇంక ఎల్లిపాయలు, అల్లం, ఎల్లిపాయలు అల్లం కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. గోంగూర గోటికండి ముందుగా ఒక 2 చెంచాలు ఆయిల్, పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి వేసుకోవాలండి. ఒక 4 పచ్చిమిర్చి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్,
ఇదంతా పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం. ఒక అర స్పూన్ పసుపు ఫ్రెండ్స్. ఇప్పుడు గోటి వేసుకుందామండి. ఇప్పుడు ఇంకా 5 నిమిషాలు అట్లా లో ఫ్లేమ్ మీద అలా వేయించుకుందామండి. ఒక పెద్ద సైజు టమాటాని కట్ చేసుకొని వేసుకుందాం. అట్లాగే కరివేపాకు, ఒక 3 నిమిషాలు ఇది కూడా బాగా వేయించుకుందాం. 4 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా బాగా ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక అర స్పూన్ ఉప్పు మొత్తం అంతా బాగా పట్టేస్తుంది. ఇప్పుడే మసాలా కూడా ఇప్పుడే వేసుకున్నాం. ఇందాక నూరు పెట్టుకున్నాం కదా, మసాలా కూడా ఇప్పుడే వేసేసుకున్నాం. ఇంత పట్టే వరకు ఒక 2 నిమిషాలు అలా మగ్గించుకున్నాం. 2 నిమిషాలు. ఇప్పుడు ఇంకా గోంగూర వేసుకోవాలండి. గోంగూరని పోటీ బాగా కలుపుకోవాలి. ఒక అర గ్లాస్ అయినా మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఇంకా గోంగూర గోటి ఇంకా రెడీ అయినట్టు. ఒక అర గ్లాసు కూడా నీళ్ళు పోసేస్తున్నామండి. అంతా తిప్పుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే గోంగూర గోటి అయిపోయినట్టు. ఒక 5 నిమిషాలైనా చూడండి బాగా ఉడికినట్టుంది. ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మంటని, ఇప్పుడు మండుతున్న మంటని తీసేసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే ఇంకా అయిపోయినట్టండి గోటి గోంగూర. ఇంకా అయిపోయినట్టండి. నేను కూడా పైకి తెలియదు. ఇంకా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ఇంకా దించేసుకుందాం. ఇప్పుడు మన గోంగూర గోటి తిని ఎలా ఉందో చెప్దామండి. వేడి వేడి కాలిపోతుందండి. ఇప్పుడిప్పుడే చేసింది మనం. పర్ఫెక్ట్, చాలా బాగుంది. ఆ పుల్లదనం, గోంగూరలో పుల్లదనం, మనం వేసిన మసాలా ఘాటు మొత్తం అంతా సరిపోయిందండి. పుల్లగా భలే ఉందంటే. గోంగూర గోటి కొంచెం రైస్లో బాగా ఎక్కువ కలుపుకోవాలి. వేడి వేడిగా కాలి పొగలొస్తూ ఇచ్చేస్తున్నాను. బాబా సూపర్ ఉందండి.